పింఛన్దారులందరికీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం పింఛను పంపిణీ చేస్తున్నామన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెట్టి. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచిన పెన్షన్ 4000ను ఉదయం నుండి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇదే విషయంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెట్టితో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఉదయాన్నే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి అందజేస్తున్నారు. మనతో ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి మీరు ఇంటికి వెళ్తున్నారు, పెన్షనర్లు ఏమంటున్నారు? 4000 ఇస్తుంటే 4000 అన్న ప్రకారం ఏదైతే లోగడం మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చామో, మళ్ళీ అదే 1వ తారీఖున మళ్ళీ 2వ నెలలో వచ్చేసరికి 4000. అందరూ ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి 6 ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఆ డివిజన్ ఇన్ఛార్జీలతో పాటు ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా తిరగమని చెప్పారు. తప్పనిసరిగా ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి, మాట ప్రకారం చేసామనేది కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమం జరుగుతుంది సజావుగా. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం హామీలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది. అందుకనే నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాం. ప్రజా సంక్షేమం, ప్రజా బాధ్యత మాది కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఆ విధంగానే ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాలి. కొన్ని చోట్ల వైసీపీ నేతలు విమర్శలు చేసే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎన్నికల సమయంలో కూడా విమర్శలు చేశారు. ఇవన్నీ కూడా అబద్ధపు హామీలు, నమ్మవద్దని. ఆ విమర్శలకి సమాధానం ఏం చెప్తారు? ఆచరణలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇక నమ్మే పరిస్థితి అనేది ఏం లేదు. వైసీపీ ప్రభుత్వం అనేది అయిపోయినా ఇది ఆ చీకటి రోజులు మళ్ళీ గుర్తుపెట్టుకోవడం అనేది ప్రజలు ఇప్పుడు కూడా ఇది పెట్టుకోరు. ఎందుకంటే ప్రజలు ఇక దాన్ని మర్చిపోవాలి. 5 సంవత్సరాలు చీకటి పరిపాలన ఏ విధంగా జరిగిందనేది మళ్ళీ కల్లో కూడా అటువంటి రాకూడదనేది ప్రజలు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ప్రజలకు ఒక హామీ ఇచ్చాం, ప్రజలకు ఒక భరోసా ఇచ్చాం, ప్రజలకు ఒక ధైర్యం ఇచ్చాం. ఈ రోజున ప్రజలు స్వేచ్ఛాయుతంగా కాదు, కూటమి ఏమి చేస్తుంది అనేది ఆలోచించేదానికంటే స్వేచ్ఛాయుతంగా ప్రజలు జీవనాన్ని సాగిస్తున్నాం. మాకేం భయం లేదు. అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వం ఉంది అనేది ఒక ధైర్యం, భరోసా ప్రజలకు కనిపించడం జరిగింది. అంటే ఈ పెన్షన్లో కొంత అవకతవకలు జరిగాయి అంటున్నారు. ఈ నెల రోజులే అవి ఏమన్నా బయటకు వచ్చాయా? అంటే అర్హులు కాని వారికి ఎవరన్నా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అందజేసే కార్యక్రమం ఏమైనా జరిగిందో వాటిని ఏమైనా బయటికి తీసే ప్రయత్నం? అనర్హులు ఉంటే తప్పనిసరిగా ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకనంటే ఒక అనర్హుడికి వెళ్ళినా పర్వాలేదు, అర్హత కలగాలకి పెన్షన్ పోకూడదనేది చంద్రబాబు నాయుడు జయం. అందుకనే ఎవరికి కూడా తీకోకుండా ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కిందటి నెల అవ్వచ్చు, ఈ నెల అవ్వచ్చు, అందరికీ కూడా 100% పెన్షన్లు ప్రజలకు అందించడం జరిగింది. మీరు చూసుంటారు సోషల్ మీడియాలో సూపర్ 6లో మెయిన్ ప్రధాన హామీ ఉచిత గ్యాస్ బండ్ల మీద బాగా ట్రోల్ అవుతుంది. ఆ హామీ ఇంకా నెరవేర్చలేదని, దానికి ఏం సమాధానం? 100%. ఎందుకంటే ఆగస్టు 15 అయిన నాటికి ఏదైతే ఉచిత గ్యాస్ బండ్లు ఉన్నామో దానికి కూడా ఆన్లైన్ చేసి అందరూ కూడా చేసుకునేటట్టుగా చేస్తారు. తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే ఒక్కొక్క కార్యక్రమం అవుతుందో, ఏది విద్యా కానుక తల్లికి వందనం అనేది 15,000 రూపాయలు ఏ విధంగా వేస్తున్నారో, అలాగే ఆడబిడ్డ నిధి అనేది 1500 రూపాయలు చొప్పున ఏదైతే వేస్తున్నారో అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ నెలల కాలంలో ఏదైతే సూపర్ 6 అన్నామో అన్నీ కూడా నెరవేర్చడం జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వాటిని తిరగతోడాలంటే సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. కానీ 2 నెలల్లోనే ప్రభుత్వం అన్నీ కూడా వెలికి తీసి తప్పనిసరిగా శ్వేతపత్రాలు విడుదల చేసింది. ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది తెలుగుదేశం, జనసేన చూపిస్తాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తం చూసుకుంటే ఉదయం 5 గంటలకే ఇక్కడికి పెన్షన్దారుల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. పెన్షన్ అందజేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ వృద్ధుడికి ఇప్పటికే 4000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఇచ్చారు? డబ్బులు ఇచ్చారా? 4000. ఓకే. మరి అప్పుడు ఎవరని చెప్పారు 3000 ఎవరు మీకు డబ్బులు ఎవరన్నారు చంద్రబాబు వస్తే? ఎందుకు ఇస్తారన్నారు? ఇప్పుడు ఇచ్చే మీ దైవాలు ఇచ్చారుగా. మీరు అంతా ఆశీస్సులతో సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తావు ఈ డబ్బులన్నీ? ఇయ్యా మీరే ఇచ్చారు. ఏం చేస్తావు? ఇయ్యా మందులు వాడతాను బాబు. కాలు సరిగ్గా లేదు. ఈ కాలుకి మందులు వాడుకోవాలి. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత అంత ట్రిప్కు వారానికి ఒకసారి మందులకి వెళ్ళి తెచ్చుకుంటాను. ఓకే. మనం చూస్తున్నాం మీరు ఈ వృద్ధుని కళ్ళల్లో ఆనందం కూడా చూశారు. పెంచిన పెన్షన్ 4000 రూపాయలు అందజేస్తున్నారు. ఉదయాన్నే 5 గంటలకల్లా ఇంటి వద్దకే వచ్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందో దానికి అదనంగా పెంచి ఇవ్వడం మీద వృద్ధులు లబ్ధిదారులంతా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఈ డబ్బులు ఏం చేస్తామని అడిగితే మందులు కొనుక్కుంటా అన్నాడు. అంటే కొంత భారం కూడా తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెంచిన పెన్షన్తో లబ్ధిదారులంతా ఆనందంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ.